నమస్తే నాగేశ్వర్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఇది 28th టైం సార్. ప్రతిసారి కూడా మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది అని చెప్పి కొన్ని లోక్సభ ఎన్నికల తర్వాత నాయకుల పెర్ఫార్మెన్స్ చూసి ఇస్తారా అనే చర్చ కూడా జరిగింది సార్. కానీ ఏడాది కాలంగా 6 బెర్త్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే టెన్యూర్ 5 years. ఈ 5 ఏళ్ల కాలంలో 1/5 టెన్యూరు 6 బెర్తులు లేకుండా ఖాళీగా ఉండడాన్ని ఏ రకంగా చూడాలి? ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం 6 మంత్రి పదవుల్ని కేటాయించడానికి ఇన్నాళ్ళు తాత్సారం చేసింది అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్లు డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవంగా ప్రభుత్వం ఏర్పడిన వితిన్ మంత్స్ లోక్సభ ఎన్నికలు వచ్చాయి. అందువల్ల లోక్సభ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గాన్ని కూర్పును పూర్తి చేశామనుకోండి, సహజంగానే అసంతృప్తులు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. దానికన్నా ఖాళీ పెడితే కాంపిటేటివ్ స్పిరిట్తో నాయకులు పనిచేస్తారు. సో లోక్సభ ఎలక్షన్ల పర్ఫార్మెన్స్ ఆధారంగా మంత్రుల్ని ఎంపిక చేయవచ్చు అని ఒక ఆ వ్యూహాన్ని అనుసరించారు. సహజం అది. ఎందుకంటే మంత్రి పదవులు ఇచ్చేది ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ మెరిట్, ఈజ్ బేస్డ్ ఆన్ పొలిటికల్ పర్ఫార్మెన్స్. మీకు మెరిట్ ఆధారంగా మంత్రులు ఎక్కడ నియమించబడరు. మెరిట్ ఆధారంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపిక చేయరు. మెరిట్ కన్నా అల్టిమేట్లీ వారు దేర్ పొలిటికల్ పర్ఫార్మెన్స్ ఏంటి అని. సో అందువల్ల అదొక అంచనా ముందు ఉండే. కానీ మే తర్వాత కూడా ఇప్పటికి దాదాపు ఇంకొక 6 నెలలు అయిపోయింది. ఎందుకు ఖాళీ పెడుతున్నారు అంటే దిస్ నో ఆన్సర్ టు ఇట్. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అంగీకారం కూడా కాదు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఒకప్పుడు అసలు అన్లిమిటెడ్గా మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రాజ్యాంగంలో సవరణ చేసి 15% ఆఫ్ అసెంబ్లీ స్ట్రెంత్ను మించకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. నిజంగానే ఆ కండిషన్ ఉండకపోతే ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైపోయేది? 40 మందికి ఇచ్చేవాళ్ళు, 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 40 మంది మంత్రులు అయ్యేవాళ్ళు, అయిపోయేది. కానీ ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టారో ఆస్పిరెంట్స్ ఎక్కువయ్యారు, అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇది మొదటి కారణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా 10 ఏళ్ళు పవర్ లేదు. 10 ఏళ్ళు పవర్ లేకుండా తెలంగాణ వచ్చాక మొదటిసారి పవర్ వచ్చింది. సో 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నేతల సంఖ్య ఎక్కువ ఉంది. అందులో మొదటి కారణం ఇది. అంటే ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉండి అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఎవరిని ఎంపిక చేయాలనేటప్పుడు కాంపిటేటివ్ లాబింగ్ నడుస్తూనే ఉంటుంది. రెండవది ఏంటంటే పార్టీలో ఉండేటువంటి రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్, గ్రూప్స్ అనుకో ఏదైనా అనుకోండి. ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఎవరికి ఇవ్వాలి అని, ఆ జిల్లాలో ఒక నాయకుడికి ఎవరు క్యాండిడేట్ ఉంటారు, ఇంకో నాయకుడికి ఇంకో క్యాండిడేట్ ఉంటారు. ఈ నాయకుడి క్యాండిడేట్కి ఇస్తే ఆ నాయకుడి కోపం. అందువల్ల కాంగ్రెస్లో ఉండే పుల్స్ అండ్ ప్రెషర్స్ రీత్యా ఒక అంగీకారానికి రాలేకపోవడం, ఇది రెండవ ఫ్యాక్టర్. సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం మాటను అంతర్గత కుమ్ములాటలు. అంతర్గత కుమ్ములాట లేని పార్టీ లేదండి. అది వేరే అంశం. ఇక్కడ మనకు కేబినెట్ విస్తరణ అంతర్గత కుమ్ములాటలు ఉన్న చోట కూడా కేబినెట్ విస్తరణ జరిగింది కదా సార్. అంటే ఉన్నవి 6 బెర్తులు, సభలు ఎక్కువ ఉన్నారు, అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి లేట్ చేసి ఉండవచ్చు. అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు నేను చెప్పిందని మీరు రిపీట్ చేశారు. నేను చెప్పింది కూడా అదే. ఫస్ట్ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు, అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇది మొదటి పాయింట్. నేను చెప్పింది అదే. రెండవది ఏంటంటే కాంపిటేటివ్ లీడర్షిప్, నాయకులు, వారికి ఉండే పుల్స్ అండ్ ప్రెషర్స్, అది రెండవ ఫ్యాక్టర్. అంటే పార్టీలో గ్రూపులు ఉంటాయి కనుక. కానీ అంతర్గత కుమ్ములాటల వల్లనే మంత్రివర్గ విస్తరణ జరగకుంటే ఉండదు. చాలా చోట్ల అంతర్గత కుమ్ములాట ఉన్నా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, జరగకుండా ఎందుకుంటుంది? ఇది రెండవది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీకు ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ మ్యాండేట్ యొక్క స్వభావం కూడా ఇది కారణమవుతుంది. కాంగ్రెస్కి వచ్చిన ఎలక్టోరల్ మ్యాండేట్ అబ్జర్వ్ చేస్తే కొన్ని జిల్లాల్లోనో కాంగ్రెస్ స్వీప్ 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒక్క ప్రాంతము ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఇందులో కాంగ్రెస్ ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసింది. హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది ఇక్కడ. రెండవ ప్రాంతము ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, ఈ ప్రాంతం. సో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతంలో.
సో థర్డ్ ప్రాంతం హైదరాబాద్. ఇక్కడ కాంగ్రెస్కి అసలు రిజల్టే రాలే. సో ఈ నార్మల్గా ఏంటంటే ఒక ప్రభుత్వం మంత్రివర్గం అనేది అన్ని జిల్లాలు సాధ్యమైనంత మేరకు అన్ని కులాలు, అన్ని జిల్లాలు సాధ్యం కాదు ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో, ఉన్నాయి 18 పోస్టులు, కనీసం ఉమ్మడి జిల్లాలన్నా 10 జిల్లాలు. సో అందువల్ల ఇక్కడ ఈ జాగ్రఫీ అంటే కాంగ్రెస్కి వచ్చిన ఎలక్టోరల్ మ్యాండేట్ జాగ్రఫీలో కూడా తేడా ఉంది. సో అందువల్ల ఈ జాగ్రఫీలో తేడా ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్లో ఇచ్చిన మంత్రి పదవులు ఈ జాగ్రఫీ కానీ డెమోగ్రఫీ అంటే కులాన్ని కానీ ప్రాంతాన్ని జిల్లాకు కానీ అనేది పరిగణలోకి తీసుకోకుండా సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, వీళ్ళెవరు కూడా దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ పర్టిక్యులర్ జూపల్లి కృష్ణారావు ఈ ప్రాంతము ఈ కులమని చూసి ఇవ్వలేదు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెయిట్ రీత్యా వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ నుంచి రావాలి అనుకున్నప్పుడు ఈ బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాల మధ్య బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, కులాల మధ్య బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఆ చేసుకునే క్రమంలో పార్టీ మ్యాండేట్లో ఉన్నటువంటి ఈ అంతరం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. సో మీ హైదరాబాద్ కోర్ హైదరాబాద్ నుంచి, సో మరి ఎలా ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ మ్యాండేట్లోని జాగ్రఫీ డెమోగ్రఫీలో ఉన్నటువంటి యూనిక్నెస్ కూడా ఒక కారణం. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటి అంటే డిఫెక్షన్స్, అంటే కాంగ్రెస్ పార్టీ వారి మిషన్ పూర్తి కాలేదు. సో లోక్సభ ఎలక్షన్లకు ముందే చాలామంది చేరిపోతారనుకున్నారు, కానీ లోక్సభ ఎలక్షన్ల తర్వాత కూడా చేరలేదు. ఇప్పటికి కనుక బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరి మెర్జర్ ప్రొవిజన్ అయిపోయి ఉంటే ఇప్పటికి మంత్రివర్గం అయిపోయేది. కానీ అక్కడ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో అనుమానం కూడా, మళ్ళీ ఈ 10 సీట్లలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా మళ్ళీ ఛాలెంజింగ్ మొదలైనవి. అంటే వేరే పార్టీ నుంచి ఎవరు వస్తారు, అందులో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి. సో ఉదాహరణకు బీఆర్ఎస్ నుంచి కొంత ఒక 5-6 ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చే నాయకుడు ఉంటాడు అనుకోండి, కొంత వెయిట్ ఉన్న నాయకుడు ఉంటాడు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్లకు అకామిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రాంతం బట్టి ఇప్పుడు హైదరాబాద్కు చెందిన వాళ్ళు లేరు కనుక బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళనే బహుశా మంత్రివర్గంలో అకామిడేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అలాగే ఇచ్చారు. సో హైదరాబాద్ అకామిడేషన్, కానీ ఆ మిషన్ మధ్యలో అయిపోయింది. కారణాలు ఏదైనా మనం గతంలో మాట్లాడుకున్న రీజన్స్ ఏమైనా ఆ మిషన్ ఆగిపోయింది. ఇది ఫోర్త్ ఫ్యాక్టర్. అంటే డిఫెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాకపోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి రీజన్. సో అందువల్ల ఏ రీజన్స్ ఏ ఉన్నా స్టిల్ మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఎందుకంటే ఆరు ఖాళీగా పెట్టడం అనేది ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. రైట్ సార్. ఇక హైకోర్టు చాలా సీరియస్ అయింది సార్. ఈ అక్రమం అని తెలిసి మీరు అనుమతులు ఏ రకంగా ఇచ్చారు, వారి ఆస్తుల్ని జప్తు చేసి బాధితులకి ఇవ్వాలి అని చెప్పి, సో నష్టపరిహారాన్ని అధికారుల నుంచే రాబట్టాలి అని చెప్పి. వాస్తవంగా అధికారులు చేసిన తప్పు అయి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా హైకోర్టు ఆదేశం ఎంతవరకు చెల్లుతుందంటారు? అంటే హైకోర్టు ఒక ప్రిన్సిపల్ చెప్పొచ్చు, కానీ దాన్ని వర్కౌట్ చేయను. ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఏం జరుగుతుంది అంటే అసలు ఏ ఒక్క అధికారి బాధ్యత ఉండదు. బ్యూరోక్రసీ ఒక ఫైల్ మూవ్ అవుతుంది, మీకు ఆర్డినరీ లోయర్ డివిజన్ క్లర్క్ నుంచి మొదలై హయ్యర్ డివిజన్ వరకు వస్తుంది. అందువల్ల ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే హైకోర్టు అన్న స్పిరిట్ కరెక్ట్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ కూల్చివేతలు. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్లో కరెక్ట్, కానీ దానికి ప్రాక్టికల్గా అమలు చేయాలి అన్నప్పుడు విచ్ ఆఫీసర్ ఇస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఉదాహరణకు మన ఒక పర్మిషన్ ఉంటుంది, డిటిసిపి అనుమతి అన్నారు అనుకోండి, లేదు హూడా అనుమతి అనుకోండి, ఎవరు హూడా కమిషనర్ ఇవ్వడు కదా అనుమతి. సో కానీ ఎవరి నుంచి వస్తుంది, కింద నుంచి ఫైల్ పుట్టప్ అవుతుంది, రకరకాల లాస్ట్ అల్టిమేట్గా ఒక అధికారి దగ్గర సంతకమై బయటకు వస్తుంది. అందువల్ల ఎగ్జాక్ట్ అకౌంటబిలిటీ బ్యూరోక్రసీలో ఎవరిపైన ఫిక్స్ చేయాలి అనేది మొదటి ఛాలెంజ్ అవుతుంది.
సో ఫైనల్గా సంతకం పెట్టే అధికారి పైన ఫిక్స్ చేద్దామా అంటే ఆ అధికారి వెళ్ళి సర్వేలు చేస్తారా? మీకు కమిషనర్ స్థాయిలో మనం ఫిక్స్ చేస్తాం అనుకోండి, కమిషనర్ వెళ్ళి సర్వే చేయడు భూమిని. సో అంటే ఎప్పుడు కూడా కలెక్టివ్ అకౌంటబిలిటీ, కలెక్టివ్ ఫంక్షనింగ్ ఉంటుంది అధికార వ్యవస్థ. అంటే ఒకరు వెళ్ళి ఒక పని చేస్తారు, దాని మీద నమ్మకంతో పై అధికారి యాక్ట్ అవుతాడు. సో ప్రతి విషయంలోనూ పై అధికారి వెళ్ళి కిందికి వెళ్ళి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల దీన్ని అమలు ప్రిన్సిపల్ కరెక్ట్. ఎందుకంటే ఎవరైతే బాధ్యులో వారిపైన చర్య తీసుకోవాలి అనేది కరెక్ట్. ఇప్పుడు మీకు కాలుష్యంలో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది, పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అని. ఎవరైతే కాలుష్యానికి కారణమవుతారో వారు ఆ కాలుష్య నివారణకు అయ్యే ఖర్చును కూడా పెట్టుకోవాలి. దాన్నే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటారు. సో ఇందులో కూడా ఇది పొల్యూటర్ పే ప్రిన్సిపల్. ఎవరైతే తప్పు పని చేశారో తప్పు పనికి బాధ్యత వహించిన వారు ఖచ్చితంగా ఉంటే అధికారులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయ ఇన్ఫ్లుయెన్స్లకు అవినీతికి లొంగరు. అందువల్ల ఈ ప్రిన్సిపల్ కరెక్ట్, కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ రకంగా చేయాలి, హౌ డు యూ ఫిక్స్ ఒక అకౌంటబిలిటీ ఎక్కడ ఆగుతుంది, ఇండివిజువల్ అకౌంటబిలిటీ పెట్టగలమా, కలెక్టివ్ అకౌంటబిలిటీ సాధ్యమా అని. రెండవ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే బ్యూరోక్రసీలో చాలా పనులు రిటర్న్గా ఉండవు, ఓరల్గా జరుగుతుంటాయి. సో రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కింది స్థాయి ఉద్యోగి పైన పై స్థాయి ఉద్యోగి అనుమతి ఇవ్వండి అని వారిని ఫోర్స్ చేస్తాడు. ఇది ఓరల్గా చెప్తాడు, రిటర్న్గా చెప్పాడు కదా, నువ్వు ఫైల్ పుటప్ చేయి అంటాడు. లేదా ఒక మంత్రి ఓరల్గా చెప్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, అసలు బాధ్యులేమో పై వాళ్ళు ఉంటారు, కానీ యాక్చువల్గా డెలివరీ చేసేవాడేమో ఇంకోరు ఉంటారు. శిక్ష ఎవరికి పడుతుంది, యాక్చువల్గా ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళకి పడుతుంది. కానీ వాళ్ళ సంతకం ఎట్లా పెట్టారు వాళ్ళ నిర్ణయం కాదది, పైనుంచి ఒత్తిడి వల్లనే. పోనీ ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి అంటే అంత ఈజీ కాదు. వ్యవస్థ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. వాళ్ళని ఎక్కడికో బదిలీ చేస్తారు, లేదా కొన్ని సందర్భాల్లో ట్రాప్ చేయొచ్చు కూడా. ఆచరణలో సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మా బ్రదర్ 24 ఇయర్స్ క్రితం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసేవాడు. ఆయన ప్రాక్టికల్గా నాకు తీసుకెళ్ళాడు. నేను అప్పుడు ఉపన్యాసాలు ఇస్తుంటే ప్రజా జీవితంలో అవినీతి అది గురించి ఉపన్యాసం ఇస్తుంటే నన్ను తీసుకెళ్ళాడు. నిజంలో నువ్వు చెప్పేది, కానీ మా పరిస్థితి గమనించాను. ఏంటన్నా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో బోర్లు వేయించడు, ఈ పనులు అంటే స్మాల్ వాటర్ మైనర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కొన్ని ఒక దగ్గరికి తీసుకెళ్ళాడు, లూనవల్లేని కాగజ్ నగర్ దగ్గరలో. సో అక్కడ 1 కోటి రూపాయల మెటీరియల్ రోడ్డు పైన ఉంది. అంటే ఒక మైనర్ ఇరిగేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్న క్రమంలో అనేక రకాల మెటీరియల్ వచ్చి ఇక్కడ డంప్ అయి ఉంది. ఈ 1 కోటి రూపాయల మెటీరియల్ చూడరా ఉంది, దీనికి ఎవరు బాధ్యులు? తర్వాత మళ్ళీ ఆఫీసుకు తీసుకెళ్ళి చూపెట్టాడు, అక్కడ 1 కోటి రూపాయల మెటీరియల్ ఉంది ఆఫీస్ ప్రాంగణంలో. ఈ రెండింటికి ఎవరు బాధ్యులు వీటి రక్షణకు అంటే నాటి ఎవరు నాకు తెలియదు, నువ్వే చెప్పు అన్నాను. థియరిటికల్గా నేను బాధ్యుడిని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. మరి కానీ నేను ఇక్కడ వచ్చి నిద్రపోతాను రోజు రాత్రి. నేనేం చేస్తాను, ఒక సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటాను. ఆ సెక్యూరిటీ గార్డు ఆఫీస్ సెక్యూరిటీ గార్డు మీద ఆధారపడుతుంది. కానీ ఆఫీస్ సెక్యూరిటీ గార్డు అకౌంటబుల్ కాదు, నేను అకౌంటబుల్. ఇప్పుడు ఉదాహరణకు నేను కనుక ఒక పొలిటీషియన్, రూలింగ్ పొలిటీషియన్ లేదా ఒక పై అధికారి మాట వినలేదనుకోండి, ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఇక్కడున్న 1 కోటి రూపాయల్లో 50 లక్షలు మాయమవుతుంది, నా మీద రికవరీ పెడతాను, నేను ఎట్లా బతకాలి? ఇది ప్రాక్టికల్గా చూపెట్టాను నాకు. రియల్ అది చాలా వ్యవస్థల్లో ఏమవుతుంది అంటే చెప్పినంత సులభం కాదు. పై అధికారుల నుంచి వచ్చే ప్రెషర్. సో కొన్ని డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. సో అందువల్ల ఈ ప్రెషర్స్ను తట్టుకొని ఒకవైపు ఏమో అనుమతిస్తే తన వెయిట్ తన మీద పడుతుందన్న టెన్షన్, మరోవైపు ఏమో ఈ ప్రెషర్స్ను ఎలా ఎదుర్కోవాలని, మధ్యలో చిరు ఉద్యోగులు నలిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది ఎలా పరిష్కరిస్తారు అనేది. మూడవది, కొన్నిసార్లు అనుమతులు కోట్ల రూపాయలు ఉంటుంది. ఇవి అధికారి ఆస్తులు అన్నీ మొత్తం అమ్మినా కూడా రాదు, అప్పుడు ఎట్లా రికవర్ పెడతారు? అందువల్ల ఈ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం అనేది కీలకం. అల్టిమేట్గా అధికారిగా ఫస్ట్ గవర్నమెంట్కి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయండి. నేను కౌన్సిల్లో అడిగింది ఏంటంటే, మీరు ఒక కంక్లూజివ్ టైటిల్ యాక్టే లేదు మన దగ్గర ఉన్నది ఏంటి, సేల్ డీడ్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక సింగిల్ విండో పెట్టి లెట్ ద గవర్నమెంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను ఒక ఇల్లు కడతాను అనుకుంటే అన్ని క్లియరెన్స్లతో నాకు అనుమతులు ఇవ్వాలి. రేపు ఏమైనా అయితే గవర్నమెంట్ బాధ్యత వహించాలి. అసలు గవర్నమెంట్కి అకౌంటబిలిటీ లేనప్పుడు, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ మనం ఫిక్స్ చేయనప్పుడు ఇక ఇండివిజువల్ అకౌంటబిలిటీ ఎక్కడికి వస్తుంది?
ఇన్స్టిట్యూషన్ అకౌంటబిలిటీ అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చి, నేను ఇల్లు కట్టాక ప్రభుత్వం పవర్ కనెక్షన్ ఇచ్చి, ప్రభుత్వం వాటర్ కనెక్షన్ ఇచ్చి, నేను ఇల్లు కట్టాక మళ్ళీ నువ్వు వచ్చేది అక్రమం అని కూలుస్తావు. మరి అనుమతి ఎలా ఇచ్చావు? నీకు ఆన్సర్ లేదు. బదులు ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇండివిజువల్ అకౌంటబిలిటీ వస్తుంది. గవర్నమెంట్కు కోట్ల రూపాయలు చెల్లింపాల్సి వచ్చింది అనుకోండి, వాడు గవర్నమెంట్ ఎవాల్వ్ చేస్తుంది ఏం చేయాలనేది. అందువల్ల ఇది ఐడియా ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్, ఎమోషనల్లీ కరెక్ట్, ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది ఛాలెంజ్. సార్ ఇక పుష్ప 2 ఎంత సక్సెస్ అయిందో అన్ని వివాదాలు కూడా చుట్టుముట్టిన పరిస్థితి సార్. ఈ రేవతి మృతి కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేరుస్తూ చిక్కడపల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సో అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టులో స్పష్టం చేశారు, 2 రోజుల ముందే పిటిషనర్ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. రేవతి మృతి కేసులో ఆయనకి సంబంధం లేదు, ఆయన మీద కేసు కొట్టేయండి, ఎలాంటి వాస్తవిక న్యాయపరమైన ఆధారం లేని ఈ కేసు కొనసాగితే పిటిషనర్కు మానసిక వ్యధే మిగులుతుంది, పేరు ప్రతిష్టలు దెబ్బతిని అవి పునరుద్ధరించలేని విధంగా నష్టం జరుగుతుంది అని చెప్పి అల్లు అర్జున్ తరపు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు సార్. సో నా నిర్లక్ష్యం లేదు అంటూ ఉన్నారు అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ బాధ్యత వహించక్కర్లేదా? అల్లు అర్జున్ వాదిస్తున్నట్లు ఆయన నిర్లక్ష్యం లేదా? అది జడ్జి నిర్ణయించాలి, లేనట్లు నిర్ణయిస్తారండి. నేను కాదు నిర్ణయించాల్సింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం చేయలేదు, కోర్టు నేను మన మీడియా కోర్టుగా మారకూడదు, ఇది మీడియా ట్రయల్ అంటారు. మనమే తీర్పులు చెప్పేస్తాం, మనమే ఎవరైనా తీర్పులు చెప్పడానికి. ఇంకొకటి మీరు మనం ఎప్పుడు కూడా ఒక లక్షలాది మంది చూసే టెలివిజన్లో క్యాజువల్ జనరలైజేషన్ కామెంట్స్ కూడా రాంగ్ ఒపీనియన్ పోతాయి. ఇప్పుడు పుష్ప 2 ఎంత సక్సెస్ అయిందో అన్ని వివాదాలు, ఎన్ని వివాదాలు ఉన్నాయండి నాకు తెలిసినంతవరకు ఇది ఒకటే వివాదం, వివాదమే లేదు సినిమా. ఆ వివాదం ఉంది, తర్వాత పవన్ కళ్యాణ్ అది వేరే కదా, అది పుష్ప 2తో సంబంధం లేదు కదా. ఆ వివాదానికి పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన వివాదమే కాదు కదా. అది పుష్ప 2 రిలీజ్ కాకముందు కూడా ఉన్నది కదా. ఇప్పుడు అది పుష్ప 2 వివాదం ఎందుకు ఎత్తుంది? అది మెగా కుటుంబము అల్లు కుటుంబం వివాదం. పుష్ప 2 ఉదాహరణకు తీయలేదు, ఆ వివాదం ఉండదా? ఎవరి సంబంధం లేదు కదండి. మనం ఒక జనరల్గా ఎందుకు చెప్తున్నా అంటే క్యాజువల్ కంక్లూజన్స్ ఎప్పుడు కూడా జనరలైజేషన్ రాకూడదు. అందులో మీడియాలో ఉన్నప్పుడు లక్షలాది మంది పైన అభిప్రాయాన్ని ఫామ్ చేస్తాం. సక్సెస్ను వివాదాలను మనం ఈక్వల్ చేస్తాం, అది ఎక్కడా సంబంధం లేదు. అంటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయని చెప్పి చాలా రచ్చ అయింది. ఏమైనా ప్రతి సినిమాకు ఉంటుందండి, ఏ డైలాగ్ మీద వివాదం అని చెప్పండి. ఎవరు కోర్టుకు పోయారు, ఎవరు పోలీస్ కంప్లైంట్, ఇంతకన్నా ఎక్కువ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి భావోద్వేగాలు దెబ్బతిన్నాయని చెప్పి అల్లర్లు అయ్యి మీకు ధర్నాలైన ఉదాహరణలు లేవా అంటే సినిమాలల్లో. లెట్ us నాట్ ఎగ్జాగరేట్ థింగ్స్. అండ్ ఫ్యాక్ట్ ఏంటి, వివాదం కాదు, ఇన్సిడెంట్ ఇది కూడా వివాదం కాదు. అక్కడ ఎవరు వివాదం చేయలేదు, సంఘటన జరగలేదని ఎవరు అనలేదు. అదొక సంఘటన జరిగింది, అది ఒక్కటే సంఘటన. నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఇంకా ఏమీ జరగలే. పుష్ప 2 చుట్టూ ఎక్కడా వివాదం లేదు, ఒకటే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎవరు బాధ్యులు అని చర్చ జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, అల్లు అర్జున్ రెండే ఒకటి అసలు పోలీసులకు ఇన్ఫర్మేషను, సంధ్యా థియేటర్కి యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదు, ఇది తేలాలి. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆ ఈవెంట్ ఆర్గనైజర్ యొక్క బాధ్యత అని నా హంచను కూడా చెప్పాను. నార్మల్గా ఒక సెలబ్రిటీ ఒక చోటుకి వెళ్తున్నాడంటే ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్తాడని అనుకోను అని కూడా చెప్పాను. అంచనా, ఎందుకంటే ఆయన ఓన్ సెక్యూరిటీ కూడా చూసుకుంటాడు కదా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఏమవుతుందంటే అభిమానులు ఎక్కువ కూడా మీద పడతారు, మామూలు విషయం కాదు సినిమాలకంటే. అనివార్యంగా బయటికి వెళ్తేనే బౌన్సర్లను పెట్టుకుని వెళ్తుంటారు సినిమా. అలాంటిది నువ్వు ఏ సెక్యూరిటీ లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా రోడ్డు మీదకి వస్తాడా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు? అది కూడా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దేశమంతటా మామూలు క్రేజ్ లేదు చూసిన సమయంలో అల్లు అర్జున్ అంత అమాయకంగా ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేస్తాడా? ఐ హ్యావ్ ఎవ్రీ డౌట్ అని అప్పుడు కూడా అన్నాను నేను. సో ఇప్పుడు అఫీషియల్గా అల్లు అర్జున్ లాయరు 2 క్లెయిమ్స్ చేశాడు. ఒకటి, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నేను చెప్పాను అని. 2, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు అంతకుముందు మనం పోలీసులు స్టేట్మెంట్ కూడా మీరు చెప్పారు మాకు సమాచారం లేదు అని. మరి ఈ 2 ఎస్టాబ్లిష్ కావాలి. నిజంగానే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్టు దేర్ విల్ బి సమ్ ఎవిడెన్స్ కదా. ఏదో ఒక సమాచారం ఇచ్చిన పద్ధతితో వాళ్ళన్నా మాకు చెప్పలేదని అనాలి కదా.
సో అందువల్ల ఇప్పుడు ఖచ్చితంగా కోర్టు అడుగుతుంది, సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అడుగుతుంది, మీకు సమాచారం ఉందా అల్లు అర్జున్ వస్తున్నట్లు, పోలీసులకు కూడా అడుగుతుంది మీకు సమాచారం ఉందా అని. సో ఈ 2 అంశాల్లో కనుక అల్లు అర్జున్ తరఫున లాయరు తన క్లయింట్ తరఫున క్లెయిమ్ చేస్తున్నది నిజమని ఎస్టాబ్లిష్ అయితే అల్లు అర్జున్కి ఎక్కడ సంబంధమే లేదు కదా. సో ఆయన ముందు సమాచారం ఇచ్చి వెళ్ళిన తర్వాత దానికి తగ్గ ఏర్పాట్లు చేయాల్సింది ఆర్గనైజర్ ఈవెంట్ తప్ప వేరే వాళ్ళ పని కాదు కదా. సో ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ కదా. అందువల్ల డెఫినెట్గా ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ విషయంలో అల్లు అర్జున్ ముందున్నది ఒకటే, విత్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాడా వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాడా. ఈవెన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా కాదు, అసలు ఒక థియేటర్కి వెళ్తున్నావు, ఆ థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఆ థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు పోలీసు చెప్పాల్సి ఉంటుంది, అదే డ్యూటీ ఆఫ్ ద థియేటర్ యాజమాన్యం. సో అందువల్ల అల్టిమేట్గా వెళ్తున్న వాళ్ళైనా చెప్పాలి, వస్తున్న వాళ్ళైనా చెప్పాలి కదా. ఆ సమాచారం సరైనటువంటి ఫ్లో లేకుండా ఎక్కడైనా వెళ్తే డెఫినెట్గా తప్పవుతుంది. అందువల్ల కీలకమైన క్లెయిమ్ అల్లు అర్జున్ ఫస్ట్ టైం అనుకుంటా, అంతకుముందు ఎవరు పర్టికులర్గా ఈ క్వశ్చన్లో వస్తున్న అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారా అని కూడా చర్చ జరిగిందని A2గా పెట్టారు అని. అప్పుడు ఉన్న నా స్టాండ్ ఇదే, వెదర్ ఈ హాజ్ ఇన్ఫార్మ్డ్ ఆర్ నాట్ అనేది కీలకమవుతుంది అని. ఇప్పుడు కోర్టు ముందు అదే కీలకమవుతుంది. కోర్టు కనుక అల్లు అర్జున్ క్లెయిమ్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేస్తే అల్లు అర్జున్ మీద ఏ కేసు ఉండదు కదా. సార్ ఇక మంచు ఫ్యామిలీలో ఆ వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది సార్. హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన ఇంట్లో గొడవ శాంతి భద్రతల పరిధిలోకి రాదు, సివిల్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం అనవసరం, పోలీసుల షోకాజ్ నోటీసును కొట్టేయాలన్న మోహన్ బాబు పిటిషన్పై హైకోర్టు స్పందన ఇది సార్. సో అంటే ఎంత వ్యక్తిగతమైన గతంలో మీరు మాట్లాడినప్పుడు అక్కడ ఏదైనా క్రైమ్ జరిగితే, అంటే గొడవ జరిగితే, కొట్లాట జరిగితే ఖచ్చితంగా పోలీసులు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. అక్కడ ల్యాండ్ ఆర్డర్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అండ్ మీడియా అంటే వాళ్ళే రోడ్డు మీద పడినప్పుడు మీడియా కూడా కవరేజ్ చేయాల్సిన బాధ్యత, అంటే ఏమవుతుందని జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. అండ్ ఈ మీడియా అత్యుత్సాహం అని కూడా కొంతమంది కమెంట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ సివిల్ అంశాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు. 2 వ్యక్తులకు ఆస్తి తగాదా ఉంటే అది పోలీస్ స్టేషన్లో తేలేదు కాదు. చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అవుతున్నాయని మనమే విమర్శిస్తుంటాం. ఆస్తి తగాదాలు సివిల్ మ్యాటర్స్ కనుక పోలీసులకు సంబంధం లేదు. సో అందువల్ల పోలీసులు అక్కడ ఏదైనా ఆ సివిల్ డిస్ప్యూట్ కాస్త క్రైమ్కు కనుక రిజల్ట్ అయితే, ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎ క్రైమ్ దెన్ పోలీస్ విల్ ఎంటర్. కానీ ఇక్కడ కేవలం మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదా మాత్రమే అయితే ఖచ్చితంగా పోలీసులకు సంబంధమే లేదు. లా అండ్ ఆర్డర్ తర్వాత సంగతి. లా అండ్ ఆర్డర్ అనేది ఇంకా చాలా పెద్ద పదం. అసలు లా అండ్ ఆర్డర్తో సంబంధం లేకుండా కూడా పోలీస్ ఎంటర్ అవుతుంది ఎప్పుడు, ఇఫ్ దేర్ ఈస్ ఎ క్రైమ్ ఇన్వాల్వ్. సివిల్ డిస్ప్యూట్ క్రైమ్కి దారి తీయచ్చు. ఇప్పుడు మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, నేను మీకు ₹1,00,000 రిటర్న్ ఇయ్యనన్నాను, మీరు వచ్చి నన్ను గల్లబట్టి వసూలు చేశారు అనుకోండి, ఫిజికల్ అసాల్ట్ కనుక క్రైమ్ అవుతుంది. డిస్ప్యూట్ సివిల్, మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, నేను మీకు ఇస్తలేను, అది దట్ ఇస్ ఎ సివిల్ డిస్ప్యూట్. మీరు నా పైన పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెడితే తప్ప అది కూడా నన్ను చీటింగ్ చేశారని, క్రైమ్ కూడా చీటింగ్ కూడా క్రైమ్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు అవుతుంది. కానీ ఫిజికల్ అసాల్ట్ చేశారనుకోండి డెఫినెట్గా క్రైమ్, డైరెక్ట్ క్రైమ్ అవుతుంది. సో అందువల్ల అక్కడ సమస్య ఏమొచ్చింది, మా ఓవర్ మీద ఎవరు దాడులు చేసుకున్నారని కదా. ఇప్పుడు ఇదే హైకోర్టు తీర్పులో బౌన్సర్లను ఉండకూడదని కూడా తీర్పిచ్చింది. సో అందువల్ల దెర్ ఇస్ ఎ సివిల్ డిస్ప్యూట్ దట్ ఆర్ ద క్రైమ్ ఓవర్ టోన్స్. ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు. ఇప్పుడు మన దగ్గర ఏ కంప్లైంట్స్ లేకుండా మనం కామెంట్ చేయలేము. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా, ఇప్పుడు నాకు భద్రత కల్పించని కూడా మోహన్ బాబు అడిగాడని. మరి సివిల్ డిస్ప్యూట్ అయితే భద్రత అనే ఇష్యూ రాదు కదా. భద్రత సివిల్ డిస్ప్యూట్స్ కాదు, భద్రత క్రైమ్ ఉంటేనే భద్రత కదా. మరి మోహన్ బాబు ఎందుకు భద్రత అడిగాడు, ఈవెన్ మంచి మనోజ్ కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళాడని ఇవన్నీ అంటున్నారు. సో అందువల్ల బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆస్తి వివాదమే అయితే అది పోలీసులకు సంబంధమే లేదు, పోలీస్ వ్యవహారము కాదు, ఈవెన్ మీడియా వ్యవహారం కూడా కాదు, అన్లెస్ అది కోర్టులో ప్రొసీడింగ్స్ అయితే తప్ప. కోర్టులో ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మీడియా కవర్ చేసుకోవచ్చు, అభ్యంతరం ఏముంటుంది. ఎందుకంటే కోర్టు ఇది ఓపెన్ కోర్ట్, సీక్రెట్ కాదు. అన్లెస్ ఇన్ కెమెరా విచారణ అంటారు, అంటే సీక్రెట్, అది ఓన్లీ విత్ ఇన్ 4 walls విచారణ జరుగుతాయి. సాధారణంగా ఆ కోర్టులు ఇప్పుడు ఇవాళ రేపైతే లైవ్ టెలికాస్ట్లు ఇస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఆస్తి తగాదా కోర్టుకి వెళితే కోర్ట్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా మీడియా కవర్ చేయొచ్చు, బికాజ్ ఇట్ ఇస్ న్యూస్. మోహన్ బాబు మా సినిమా కుటుంబంలో సినిమా సెలబ్రిటీ ఇంట్లో
ఆస్తి తగాదా వార్త అవుతుంది కదా, విడాకులే వార్తలు అవుతున్నాయి కదా. సో అందువల్ల పెళ్ళిళ్ళు వార్త అవుతున్నాయి, ఎంగేజ్మెంట్ వార్త అవుతున్నాయి కదా. సో అందువల్ల వార్త రాయకూడదని ఎవరు అనడం లేదు, కానీ ఎగ్జాగరేటెడ్ అకౌంట్స్ రాయడము అనేదే ఛాలెంజింగ్ అవుతుంది. వాళ్ళ పర్సనల్ ప్రైవసీని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కథలు అల్లడం అనేది మంచిది కాదు. హ్యాజ్ ఇట్ హ్యాపెన్స్ యూ మీడియా కవర్ చేస్తుంది కూడా. అందువల్ల సివిల్ డిస్ప్యూటులో క్రైమ్ యాంగిల్ ఉంటే తప్ప పోలీస్ ఎంటర్ కాకూడదని నిజం. క్రైమ్ యాంగిల్ లేకపోతే పోలీసుకి సంబంధమే లేదు కదా, వాళ్ళు చూసుకుంటారు మధ్యలో, మనకు వేరే వాడికి సంబంధం ఏమీ లేదు అది. సార్ అంటే ఇప్పుడు ఎలా టర్న్ అయిందంటే సార్, నిన్న మనోజ్ కూడా మాట్లాడారు, మోహన్ బాబు విషయంలో కాస్త ఐ మీన్ సాఫ్ట్ కార్నర్తోనే మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ఆయన మాట్లాడిన దాని ప్రకారం. అండ్ మా నాన్న చాలా మంచివారు, కానీ ఆవేశంలో మీడియా మీద దాడి చేసి ఉండవచ్చు, మీడియాకు మా ఫాదర్ తరపున నేను క్షమాపణ చెప్తూ ఉన్నాను అని కూడా మనోజ్ చెప్పారు సార్. మనోజ్ వెసెస్ మోహన్ బాబు ఇష్యూ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీడియా వెసెస్ మోహన్ బాబు అయిపోయింది సార్. ఆల్రెడీ హత్యాయత్నం కేసు కూడా నమోదైంది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు మీద. అంటే దాడి ఫిజికల్ అసాల్ట్ మీడియా పని చేయడం అది క్రైమ్ అవుతుంది కనుక ఖచ్చితంగా కేసు అవుతుంది, కాకుండా ఉండదు. బట్ ఏదైనా నేను ఇదివరకు చెప్పాను, అల్టిమేట్గా తండ్రి కొడుకులు. సో ఈవెన్ జగన్ షర్మిల కేసు కూడా వాళ్ళిద్దరు ఏకమైనా మనం ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అందువల్లనే మీడియా కత్తిస్తాం, దీంట్లో కూడా అవసరం లేదని. అల్టిమేట్గా ఇప్పుడు విజయమ్మ స్టేట్మెంట్ కూడా అదే కదా, అన్నా చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు చూసుకుంటారు అని కూడా అన్నది ఆమె. సో అందువల్ల ఇవాళ జగన్ షర్మిల మళ్ళీ కలవరని ఎవరు కాదనలేం కదా. సో అందువల్ల అల్టిమేట్గా మోహన్ బాబు మనోజులు ఇద్దరు కలిసి మళ్ళీ తెలుగు సినిమాలో గ్రూప్ ఫోటో ఉంటుంది చూడండి, పాత తెలుగు సినిమాల్లో అన్నింటిలో గ్రూప్ ఫోటోలు ఉన్నాయి. చివరికి ఆ గ్రూప్ ఫోటో అయితే మధ్యలో చూడ పిచ్చోడు అవుతాడు. ఇప్పుడు భార్యాభర్తల కొట్లాటల్లో పక్కింటి వాళ్ళు వచ్చి పిల్ల పెడితే ఏం జరుగుతుంది, ఇద్దరు కలిసి వాళ్ళు వాయించి పడిస్తారు, నీకెందుకు మనకి. అందువల్ల భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడు అక్కడ ఉన్నవాడు కూడా ఇన్వాల్వ్ కావద్దు, వెళ్ళిపోవచ్చు, తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, సెటిల్ అవుతారు అది. సో అందువల్ల తండ్రి కొడుకుల పంచాయతీ అల్టిమేట్గా తండ్రి కొడుకు మీద ప్రేమ లేకుండా పోదు, కొడుకు తండ్రి మీద ప్రేమ లేకుండా పోదు కదా. సో డిస్ప్యూట్స్ ఆస్తిత కాదు, అందులో బేసిక్ ప్రిన్సిపల్ ఒకటే, క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటే తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే క్రైమ్ను ఆపడం అనేది. సివిల్ డిస్ప్యూట్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు. సివిల్ డిస్ప్యూట్స్ ఏంటి, వ్యక్తిగత విభేదాలు అవన్నీ. అయితే సెలబ్రిటీ ఇంట్లో జరిగింది కనుక వాళ్ళు కోర్టులో కేసు వేస్తే అప్పుడు ఇట్స్ డెఫినెట్గా కోర్టులో కేసు కనుక అది పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది. సో అందువల్ల ఇది వెరీ సెన్సిటివ్. మా పాయింట్ ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఇబ్బంది ఏం లేదు, లేనిది ఉన్నట్టుగా రాస్తేనే సమస్య వస్తుంది. సెక్షన్ 498A అంటే గృహ హింస చట్టం, అంటే మహిళల రక్షణ కోసం పెట్టిన చట్టం, ఇది దుర్వినియోగం అవుతోంది అనేది చాలామంది వాదన. రీసెంట్గా బెంగళూరు టెకీ సుభాష్ అతుల్ ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఈ సూసైడ్ చేసుకున్న కేసులో సుప్రీంకోర్టు చాలా కామెంట్స్ చేసింది, చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరు టెకీ ఆత్మహత్య నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అండ్ సార్ అంటే ఒక 40 పేజెస్ సూసైడ్ నోట్, భార్య ఏ రకంగా క్రూరత్వం చూపించింది అనేది 40 పేజెస్ సూసైడ్ నోట్ రాశారు. దాంతోపాటు 80 మినిట్స్ ఒక వీడియో కూడా రికార్డ్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు సార్, ఇది ఏమంటారు? అంటే సుప్రీంకోర్టు ఈ బెంగళూరు టెక్కీ కేసు కన్నా కూడా తెలంగాణకు సంబంధించిన కేసులో వ్యాఖ్యానించింది. లక్ష్మీనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే కేసు పైన విచారణ చెప్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ఎందుకంటే ఆ సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే కొన్ని ఇప్పుడు మా సెక్షన్ 498A లేదా డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టం, ఇలాంటి చట్టాలు మహిళల రక్షణ కొరకు వచ్చిన చట్టాలు. సో ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు అని ఇప్పుడు ఆ కేసు ఏంటంటే తెలంగాణ కేసు కోర్టులో నేను బార్ అండ్ బెంచ్ అని ప్రముఖ లీగల్ వెబ్సైట్లో ఇచ్చిన వివరాల ప్రకారం ఏంటంటే ఆ కేసులో డైవర్స్ నోటీస్ అంటే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు, అంటే మా పెళ్ళిని రద్దు చేయండి అని భర్త కేసు వేసిన తర్వాత ఇంకా నా వరకట్న వేధింపులు చేస్తున్నారు భర్త అత్తగారు వాళ్ళు అని చెప్పి భార్య కేసేసింది. అందువల్ల అంటే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కేసును కౌంటర్ చేస్తూ ఈ కేసు వేశారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో
అందులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య కూడా చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం చాలా జాగ్రత్తగా ఒక మాట కూడా అన్నది. ఈ సమయంలో మహిళలకు అవసరమైన రక్షణ ఉండాల్సింది, ఆ రక్షణ చట్టాలున్నాయి, ఈ చట్టాల ప్రకారం వాళ్ళు కేసులు వేయవచ్చు అని చెప్తూనే వాటిని అండర్లైన్ చేస్తూ కూడా ఈ ధోరణి కూడా పెరిగింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమస్య ఏంటంటే ఎనీ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఈజ్ బౌండ్ టు బీ మిస్యూజ్. ఏదైనా మీరు ఆ మాటకొస్తే ఏ చట్టమైనా దుర్వినియోగానికి స్కోప్ ఉంటుంది. అందులో ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ దుర్వినియోగమైనప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ప్రాధాన్యత కాపాడబడాలి, దుర్వినియోగాన్ని నివారించాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, ఇస్ ఎ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. సో ఆ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్లో ఎస్సీల పైన మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, వాళ్ళ కులం పేరుతో వేధిస్తే అది చాలా సీరియస్ నేరం అవుతుంది. ఈవెన్ 2016లో డిజబిలిటీ రైట్స్ యాక్ట్ వచ్చింది. సో ఏదైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ వారిని వాళ్ళు పబ్లిక్గా హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేస్తే అది సీరియస్ క్రైమ్ అవుతుంది, 5 ఏళ్ల జైలు శిక్ష. చాలామంది తెలియదు. ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ గురించి ఉన్న అవగాహన డిజబిలిటీ రైట్స్ యాక్ట్ గురించి అవగాహన లేదు. ఈవెన్ డిజబిలిటీ రైట్స్ యాక్ట్ ప్రకారం కూడా ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కు ఉన్నటువంటి సమస్యను గనక నువ్వు బహిరంగంగా అవమానకరంగా అది అనవసరంగా రెఫర్ చేసి మాట్లాడితే 5 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అది చాలా సీరియస్ క్రైమ్. ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్. ఈ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్ను జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది, ఇప్పుడు జేజే యాక్ట్ అని. ఇదేంటి? మైనర్ పిల్లల్ని కాపాడే చట్టం. ఏం జరిగింది మనకు చూశాను ఢిల్లీలో నిర్భయ కేసులో. అందులో ఒక దుర్మార్గుడు అతి క్రూరంగా ఆ అత్యాచారంలో భాగస్వామి అయిన వాడు మైనర్. సో మిగతా వాళ్ళేమో ఉరిశిక్ష లేకపోయాయి, వీడు తప్పించేసుకున్నాడు. ఇప్పటికి కూడా తప్పించేసుకున్నాడు. మనకు కొన్ని ఫ్యూ మంత్స్ తక్కువ అంతే. వాడు మైనర్, ఇంకో కొద్ది నెలలు అయితే. కానీ వాడు మైనర్ కానీ చేసిన క్రైమ్ మేజర్ క్రైమ్, మామూలు క్రైమ్ కాదు. వాడు అందులో భాగస్వామి. అందువల్ల ఇలా ఇప్పుడు నేను మీకు 3 చట్టాలు ఉదాహరణలు చెప్పాను. ఇలా అనేక చట్టాలు కూడా ఇవన్నీ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. ఇప్పుడు వరకట్న సెక్షన్ 498A కూడా అలా, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ద పార్ట్ ఆఫ్ ది ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. సమాజంలో దుర్బల స్థితిలో ఉన్న, బలహీనంగా ఉన్న వర్గాలను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి చట్టాలు. సో ఈ చట్టాలు కాలక్రమేణా ఎక్కడైనా మిస్యూజ్ అవుతున్నాయనేది విమర్శ వస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పైన కూడా ఏది లేకపోయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతామని బెదిరిస్తూ ఉంటారని. సో దాంతో ఆ చట్టం పైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఈ సెక్షన్ 498A కానీ, వరకట్న వేధింపుల చట్టం, గృహహింస చట్టం కూడా ఇది అంశం. అందువల్ల వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఆవశ్యకత. నేను అందుకే సుప్రీంకోర్టు జాగ్రత్తగా దాన్ని కూడా చెప్పింది. ఇప్పుడు మిస్యూజ్ అవుతుంది అన్న పేరిట మహిళలకు రక్షణే లేకుండా చేద్దామా? ఎందుకంటే మిస్యూజ్ యొక్క ప్రపోర్షన్ ఎంత, ఆ మిస్యూజ్ అండ్ అబ్యూజ్ జెన్యూన్గా ఉన్న సమస్య ఎంత. నిజంగానే ఇవాళ వరకట్న వేధింపులు, గృహహింస సమాజంలో ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దాని నుంచి మహిళలకు నిజంగా రక్షణ కూడా రావడం లేదు పూర్తి స్థాయిలో. ఒకవైపు ఏమో బాధితులకు పూర్తి జస్టిస్ రావడం లేదు, మరోవైపు ఏమో కొంతమంది వారు బాధితులు కాదు, వాళ్ళు విక్టిమ్స్ కాదు, వాళ్ళు అక్యూజ్డ్గా మారిపోతున్నారు మిస్యూజ్ చేయడం వల్ల. సో ఏ ప్రపోర్షన్ ఎక్కువ అన్నప్పుడు ఖచ్చితంగా బాధితుల ప్రపోర్షన్ ఎక్కువ. అంటే మిస్యూజ్ జరుగుతున్న దానికన్నా బాధితుల ప్రపోర్షన్ ఎక్కువ. కానీ మిస్యూజ్ కూడా జరుగుతున్న మాట నిజం, కాదనైతే అనలేము. ఎనీ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్లోనైనా ఈ మిస్యూజ్ పార్ట్ కూడా ఉంటుంది. మిస్యూజ్ పార్ట్ను హైలైట్ చేసే క్రమంలో మనము దాని జెన్యూనిటీ, దాని నెసెసిటీ, అంటే ఆ బాధితుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అన్న వాస్తవాన్ని మర్చిపోయామనుకోండి, అసలు ఆ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అవసరమా అనే దిశగా కూడా చర్చపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇవాళ బెంగళూరు ఇన్సిడెంట్ జరిగిన మాట నిజం, చాలా దురదృష్టకరమైన ఘటన అది. చనిపోయే ముందు ఇచ్చినటువంటి వీడియో సందేశం కానీ, టెక్స్ట్లో కానీ చాలా వివరంగా కొన్ని ఏళ్ల నుంచి తనను కోర్టుల చుట్టూ ఎలా వేధిస్తున్నారు అని చాలా వివరంగా రాశారు. ఆ ఇన్సిడెంట్ను మనం ఉదయ విదారకమైంది. సో కానీ అదే సమయంలో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన తెలంగాణ కేసు కూడా
ఈ కేసులు వచ్చిన సమయంలో ఆ బ్యాలెన్స్ తప్పకూడదు. అంటే నీడ్ ఫర్ ఎ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. ఇప్పటికీ బాధితులు ఉన్నమాట నిజం. బాధితుల సంఖ్య దుర్వినియోగం చేసే వారికన్నా ఎక్కువ. ఆ వాస్తవాన్ని మనం మర్చిపోతే అసలు సెక్షన్ 498A కొట్టివేయండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్టే కొట్టివేయండి, SC/ST అట్రాసిటీస్ యాక్టే కొట్టివేయండి అనే స్థాయికి కూడా డిమాండ్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మిస్యూజ్ ఆపాలి, అబ్యూజ్ ఆపాలి. అదే సమయంలో ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఆవశ్యకత ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టు లక్ష్మీనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో నిన్న వ్యాఖ్యానిస్తూ ఆ పాయింట్ కూడా అదే తీర్పులో చెప్పింది, అదే ఆర్డర్లో చెప్పింది. ఇలా మిస్యూజ్ చేసుకుంటున్నారు భర్తలను వేధించడానికి కొంతమంది మహిళలను చెప్తూ, అదే సమయంలో కూడా ఆ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ యొక్క ఆవశ్యకత, దాని అవసరాన్ని కూడా గుర్తు చేసింది. అందుకే నేను చెప్పేది ఇది మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది ఏంటి అంటే, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరగడంలో పర్సనల్ గ్రీడ్తో పాటు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండేటువంటి ఒక లోపాలు కూడా ఇందుకు కారణమవుతుంది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లోపాలు ఏంటి? ఇప్పుడు సాధారణంగా ఒక భర్త భార్యను హింసిస్తున్నాడు, నువ్వు నార్మల్గా కేసు పెడితే వ్యవస్థ పట్టించుకోదు, కఠినమైన చట్టాల కింద కేసు పెడితేనే వ్యవస్థ పట్టించుకుంటుంది. అందువల్ల వ్యవస్థను పట్టించుకునేలా చేసేందుకు కూడా అవసరాన్ని అంటే సందర్భాన్ని మించిన కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఏ లాయర్ దగ్గరికైనా వెళ్ళండి, మీరు నార్మల్ కంప్లైంట్ చేసింది అనుకోండి భార్య, ఇలా నన్ను భర్త చాలా హింసిస్తున్నాడు, అత్తగారు అట్లా కాదమ్మా, ఇవి చేస్తే నిలువయి, పోలీసులు కూడా పట్టించుకోరు, కోర్టులో నిలువై సెక్షన్ 498 పెట్టండి, వరకట్న నిషేధ చట్టం పెట్టండి, గృహహింస చట్టం పెట్టండి, ఇంకోటి కూడా అన్నేచురల్ సెక్స్ అని. సో అలాంటి చట్టాలు పెట్టండి, అప్పుడు వాడిని లోపలైతే అప్పుడు తెలుస్తుందమ్మా, లేదా వాడు అసలు రెస్పాండే కావడం. అది కూడా నిజం. అంటే ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండేటువంటి బలహీనతలు కావచ్చు, లోపాలు కావచ్చు, వ్యవస్థలు జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం కావచ్చు, వీటి వల్ల కూడా కఠిన చట్టాల వైపుగా పెట్టాల్సిన పరిస్థితికి నెట్టివేయబడుతున్నారు. అందువల్ల దీనికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఆ కేసు సివియారిటీని బట్టి రియాక్ట్ అవుతున్న సందర్భంలో ఎలాంటి కేసు అయినా వ్యవస్థలు రియాక్ట్ అవుతే అవసరాన్ని మించినటువంటి కేసు పెట్టారు. ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ మహిళ భర్త పైన, అత్తవారింటి పైన కేసు పెడుతుందంటే భర్తకి ఏదో 14 ఏళ్ళ జైలు శిక్ష, 10 ఏళ్ళ జైలు శిక్ష పట్టని పెట్టదు. ఇమీడియట్గా తాను అనుభవిస్తున్న ఇబ్బందుల నుంచి, బాధల నుంచి కొంత ఉపశమనం దొరుకుతుందని వెళ్తుంది. ప్రతి భార్య భర్తను ఏదో సంగతి తేల్చాలని పోదు. సో అందువల్ల ఇది రెండవది క్రిమినల్. ఇక మూడవది అమ్మాయిల తరఫున కూడా తప్పులు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు. క్రైము అనేది కేవలం పురుషులే చేయాలని లేదు, మహిళలు కూడా చేయొచ్చు, కాదని ఎవరం అనలేము. సో అందువల్ల ఆ పర్సంటేజ్ కూడా ఉండవచ్చు. కేవలం అంటే ఈవెన్ మా మెయింటెనెన్స్ ఎక్కువ లాగటానికి కావచ్చు, లేదు ఇంకా రకరకాల పద్ధతుల్లో ఎక్స్ట్రాక్షన్ అంటారు, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతున్నమాట నిజం. మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా చూస్తుంటాం. సమాజానికి ఉండే స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా బలవంతుడు తప్పు చేస్తాడు అనే భావనలో ఉంటాం మనం, ఎవరమైనా అంతే. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఓ కారు గుద్దుకుందనుకోండి, తప్పు స్కూటర్ వాడిది ఉన్నా కూడా సమాజం కారువాన్ని అంటుంది. ఎందుకు? బలవంతుడు తప్పు చేస్తాడు అనేటువంటి ఒక వ్యవస్థలో ఉండే అభిప్రాయం, బలహీనుడి పట్ల ఉండే సాధారణ సానుభూతి. ఇప్పుడు మీరు కారు వెళ్ళి సైకిల్ని కొట్టండి, సైకిల్ అడ్డగోలుగా రోడ్డు మీదకి వచ్చి కారుకు అడ్డంగా వచ్చినా కూడా ఖచ్చితంగా సమాజం సైకిల్ వాని పట్ల సానుభూతి ఉంటుంది. అందువల్ల బలవంతుడు పురుషుడు, బలహీన స్త్రీ కనుక సాధారణంగా వ్యవస్థ స్వభావం, నేనేది శారీరక మానసిక కాదు. ఫ్రైలిటీ ద నేమ్ ఈజ్ ఉమెన్ అని షేక్స్పియర్ అన్నాడు. మహిళలు బలహీనతకు మారిపోయారండి, కానీ మోడర్న్ ఉమెన్ ప్రూవ్డ్ షేక్స్పియర్ రాంగ్. అబల కాదు సబల నిరూపించారు. అందువల్ల మహిళ బలహీనరాలని నేను అంటలేను, వ్యవస్థలో ఆమెను బలహీనురాలుగా చేశారని అంటున్నాను. బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారని మహాకవి అంటాడు. సో అన్ని వ్యవస్థల్లోనూ బలహీనులు బలవంతులు ఉంటారు. సమాజం జనరల్ స్పందన ఏమంటుందంటే బలవంతుడు అణచివేస్తాడు, బలహీనుడు బాధపడతాడని. కానీ కొన్ని సందర్భాల్లో వ్యవస్థాగతంగా అది నిజమే కావచ్చు. వ్యవస్థాగతంగా అగ్రకులాల వారు బలవంతులు, అణగారిన కులాల వాళ్ళు బలహీనులు. కానీ ఇట్ కెన్ బి రివర్స్ ఆల్సో సమ్ టైమ్స్. కొన్ని సందర్భాల్లో బాధితులుగా అగ్రకులాల వాళ్ళు ఉండొచ్చు, అణగారిన కులాల వారు
విక్టిమ్ కాకుండా కూడా ఉండొచ్చు. అలాగే పురుషుడు స్త్రీ సాధారణంగా వ్యవస్థాగతంగా బలవంతుడు పురుషుడు, బలహీనత స్త్రీని అణచివేయబడుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో రివర్స్ కూడా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? లా ఎవాల్వ్ కావాలి. లా చాలా జాగ్రత్తగా ఎవాల్వ్ కావాలి. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నా నిన్న ఎలక్షన్ ఆన్ అవర్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో మీరు ఈ డైమెన్షన్ కూడా ఉంది అని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, మీరు ఉండాలి. అయితే ఇక్కడ మళ్ళీ ప్రమాదం ఏంటి అంటే ఈ చాలా వ్యవస్థలకు జెండర్ సెన్సిటివిటీ ఉండడం లేదు. ఈవెన్ పోలీస్ వ్యవస్థకైతే మనీ సమస్యగా ఉంది. ఆల్రెడీ జెండర్ సెన్సిటివిటీ లేని సమయంలో సుప్రీంకోర్టు ఈ అబ్జర్వేషన్ చాలా సదుద్దేశంతో చేసిన అబ్జర్వేషన్ రాంగ్గా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ పాయింటే చెప్పింది అది, రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి అని. ముఖ్యంగా మిస్యూజ్ ప్రపోర్షన్ ఎంత, ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ యొక్క ఆవశ్యకతను ప్రశ్నించే విధంగా ఉండకూడదు. అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోతుల్లోకి వెళ్ళి వివరాల్లోకి వెళ్తే ఉంటుంది. ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఏమన్నది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మీరు జాగ్రత్త పడండి అని. అందుకే వేగ్గా కనుక అలిగేషన్స్ ఉంటే, సో ఖచ్చితంగా బలవంతుడు పురుషుడు కనుక, బలహీనుడు స్త్రీ కనుక అనివార్యంగా పురుషుని వైపు అన్యాయం ఉంటుంది, స్త్రీ వైపు న్యాయం ఉంటుంది అనే ధోరణి కాకుండా న్యాయ అన్యాయాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. కొన్ని సందర్భాల్లో పురుషుడు కూడా బలవుతున్నాడు అనే అంశాన్ని జస్టిస్ నాగరత్న, ఎందుకంటే మళ్ళీ ఆ బెంచ్లో ఉమెన్ కూడా ఉన్నారనేది మనకి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. జస్టిస్ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల డెఫినెట్గా మిస్యూజ్ ఆఫ్ లాను, అబ్యూజ్ ఆఫ్ లా ఇస్ ద రియాలిటీ కాదనలేం, బట్ దట్ డజంట్ నెగేట్ ది నెసెసిటీ ఆఫ్ ఎ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. అందువల్ల ఈ దుర్వినియోగాన్ని ఆపాలి. దుర్వినియోగం ఆపదానికి అనుగుణంగా లా ఎవాల్వ్ కావాలి. అదే సమయంలో ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అవసరాన్ని కానీ ఆవశ్యకత కానీ 1-2 ఇన్సిడెంట్లు వాటి ఆవశ్యకతను ప్రశ్నించే విధంగా మాత్రం ఉండకూడదు. రైట్ సార్. ఇక వైద్యో నారాయణో హరి అంటారు కదా సార్, వైద్యుడికి మన సమాజంలో ఉన్న గుర్తింపు అది, ఆ గౌరవం అది. కానీ ఇక్కడ డాక్టర్లు పెరుగుతూ ఉన్నారు, తగ్గుతోన్న ఉపాధి అవకాశాలు అనే వార్తను చూడొచ్చు సార్, ఒకసారి చూపించండి. ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించింది. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందనే ఉండేది కాదు, ఇప్పుడు వేలల్లో అర్జీలు, 30 పోస్టులకు 350 మంది పైనే. దేశవ్యాప్తంగా 1,50,000 మంది నిరుద్యోగ వైద్యులు. మున్ముందు ఇంజనీరింగ్ కాలేజీల్లో లాగే వైద్య విద్య అంటే 4.5 years కోర్సు, దాని తర్వాత ఇంటర్న్షిప్ 1 year ఉంటుంది, 5.5 to 6 years కోర్స్ కదా సార్. అంటే డాక్టర్ అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికంటే నెలకు 20 నుంచి 30 వేలకే కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్లు పనిచేస్తున్న పరిస్థితి. అండ్ పారామెడికల్ సిబ్బందికి ఉన్న డిమాండ్ కూడా వైద్యులకు లేదు అనేది కొంతమంది డాక్టర్లు చెప్తున్న విషయం. వాస్తవం. ఇప్పుడు మీకు ఉదాహరణకు నేను మీడియాలో కూడా చూశాను, సబ్ ఎడిటర్ 15,000 పనిచేస్తాడు, ఆఫీస్ బాయ్ 20,000 తీసుకుంటాడు. ఎందుకు? ఆఫీస్ బాయ్ డ్రైవర్ 20,000 తీసుకుంటాడు. డిమాండ్ డ్రైవర్లు దొరకరు, సబ్ ఎడిటర్లు దొరుకుతారు. ఎంతమంది అంటే అంతమంది. ఇట్స్ ఏ బియర్ డిమాండ్ అండ్ సప్లై. మీకు చాలా మీరు ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్ కన్నా ప్లంబర్ ఎక్కువ సంపాదిస్తాడు. సో ఇస్ ఆల్ డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మీడియాలో చాలా చోట్ల చూసాం ఇది. ఆ డ్రైవర్గా పని చేసుకుంటే ఎక్కువ శాలరీ వస్తుంది. మన డ్రైవర్లో స్కేర్సిటీ ఉంది, సబెటర్లో స్కేర్సిటీ లేదు కదా, అందువల్ల తక్కువగా దొరుకుతారు అని. సో అందువల్ల ఆ ఒకటి ఇప్పుడే కాదు, నాకు కోవిడ్ టైంలో కూడా 50,000 60,000 శాలరీకి చాలామంది డాక్టర్లు రిస్క్ తీసుకొని కూడా పనిచేశారు. సో ఖర్చుతో కూడుకున్న కన్నా ఎంబీబీఎస్ చదవడం కష్టంతో కూడుకున్నది. ఖర్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివితే ఖర్చు ఏం పెద్దగా ఉండదు, నెగ్లిజిబుల్ ఖర్చు. అది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివితేనే ఖర్చు ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఖర్చు ఏ కాలేజీలో చదివినా కష్టం మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే మా కుటుంబంలోనే బోలెడు మంది డాక్టర్లు ఉన్నారు కనుక ప్రత్యక్షంగా వాళ్ళ కష్టాన్ని చూశాను. భారతదేశంలో డాక్టర్లు ఉన్నారు, అమెరికాలో డాక్టర్లు ఉన్నారు, మా ఫ్యామిలీలోనే. సో అందువల్ల వాళ్ళ కష్టం ప్రత్యక్షంగా చూశాను కనుక, మా ఇంట్లోనే చూశాను కనుక అనుభవంతో చెప్తున్నా. డెఫినెట్గా అన్లెస్ భయం, చాలా ఎక్కువ ప్యాషన్ ఉంటే తప్ప దాన్ని అనుభవించడం అంత సులభం కాదు.
చాలా హెవీ లోడ్ వర్క్, హైలీ ప్యాషన్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ అంత కష్టపడి చదివాక, అంత ప్యాషన్తో చదివాక ఇవాళ అనేక కార్పొరేట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ చూడండి, అంతే నిజమే అది. ఆ వార్త కథనం 30,000, 25,000లో 40,000లో పనిచేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ సిస్టమ్ ఎలా మారిపోతుంది అనే దానికి ఉదాహరణ మా ఐటీఐలకు ఒకప్పుడు ఉద్యమం వచ్చేది. 1960s, 70sలో ఐటీఐ అంటే వెంటనే జాబ్ వచ్చేది. ఆ దశలో పాలిటెక్నిక్లో జాబ్ వచ్చి మొదలుపెట్టింది. మేము 10th క్లాస్ పాస్ అయిన టైంలో పాలిటెక్నిక్లో చేరే వాళ్ళు ఎవరంటే మోస్ట్ బ్రిలియంట్ టాప్ ర్యాంకర్స్ అంతా పాలిటెక్నిక్ పోయేవాళ్ళు. ఏమాట మాకన్నా ముందు, ఇంకా ముందు కొద్ది ముందు జనరేషన్ అయితే మా వరకు వచ్చేవరకు మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్ అయింది. ఇప్పుడు నార్మల్ ఇంజనీరింగ్ కూడా రావలేదు. మీరు ఇప్పుడు ఐఐటీలు, IIITలు ఇలాంటి దాంట్లో చదివితేనే వాల్యూ. అంటే ఎలా ప్రాసెస్ చేంజ్ అవుతుందో చూడండి. ఐటీఐతో మొదలై ఇప్పుడు ఐఐటీగా జాబ్ వచ్చింది. మెడిసిన్లో కూడా సమస్య ఏంది, ఇప్పుడు నార్మల్ ఎంబీబీఎస్ ఉంటే ఎవరు పోతలేరు. అంటే ఖచ్చితంగా స్పెషలైజేషన్ ఉండాలి, ఎండి ఉండాలి లేదా ఎంఎస్ ఉండాలి. సో ఈ స్పెషలైజేషన్ లేని నార్మల్ ఎంబీబీఎస్ సీట్లకు, డాక్టర్లకు ఆ గుర్తింపు సమాజం నుంచి లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే దాంతో ఏమవుతుంది, స్పెషలైజేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను ఇంకా అంతకన్నా హయ్యర్ లెవెల్కి పోవాలి అంటే అది అందరికీ సీట్లు రావు. సీట్లు చాలా తక్కువ ఉంటాయి. స్పెషలైజ్ ఇప్పుడు మీకు సాధారణ జ్వరం వచ్చిన ఎండి జనరల్ మెడిసిన్, ఇప్పుడు అమెరికా ప్రభావంతో మనం కూడా ఇంటర్నల్ మెడిసిన్ అంటున్నాం. ఇండియాలో ఒకప్పుడు జనరల్ మెడిసిన్ అనేవాళ్ళు, అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ అనేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆ పేరు మార్చేశారు. సో ఎండి ఇంటర్నల్ మెడిసిన్ ఉంటేనే పోతున్నారు, నార్మల్ ఎంబీఎస్ పోతలేరు. ఎందుకంటే కమాడిటీ, వైద్య ఉద్యోగం కూడా కమాడిటీ అయింది. కమాడిటీ ఎప్పుడు కూడా లక్షణం ఏముంటుంది, కమాడిటీకి ప్యాకేజ్ ఉండాలి, అలంకారంగా దాన్ని ప్యాక్ చేయాలి. సో అందువల్ల ఎప్పుడైతే వృత్తి వైద్య రంగం కమర్షియలైజ్ అయిందో, డాక్టర్ అనే పదవి కూడా కమాడిఫై అయిందో, సో అల్టిమేట్గా నీకు ఎండి అనే ఒక గుర్తింపు ట్యాగ్. అండ్ ఆర్డినరీ ఎంబీబీఎస్ మేబీ మచ్ బెటర్ డాక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం కూడా, చాలా అద్భుతమైన డాక్టర్లు ఉంటారు. ఇది అందువల్ల ఈ ట్రెండ్ కూడా మారిపోవడం వల్ల సాధారణ ఎంబీబీఎస్లకు లేదు. ఇంకొకటి మీకు విచిత్రం ఏంటంటే మన దేశంలో ఉపాధ్యాయుల కొరత ఉంటుంది. చదువుకున్న వాళ్ళేమో నిరుద్యోగ విద్యావంతులు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఇవాళ అనేక యూనివర్సిటీలో ఎకనామిక్స్లో డాక్టరేట్లు, పిహెచ్డీలు తీసుకొని ఖాళీగా ఉన్నోళ్ళు ఉన్నారు. అశోక్ నగర్లో ఎకనామిక్స్ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి, చాలా రేర్. ఇప్పటికీ నేనే చెప్తాను, జర్నలిస్టే నేను కూడా చెప్తాను. ఇప్పటికీ నా మీద తీవ్రమైన ఒత్తిడి, నాకు అసలు ఓపిక లేదు, నేను ఇప్పుడు ఆ ఫీల్డ్లో లేనని చెప్పినా కూడా లేటెస్ట్ గ్రూప్ 1 కూడా నాతో చెప్పించారు బలవంతం చేసి. మరి ఎందుకు లేరు ఒక ఎస్ఏ చెప్పేవాళ్ళు? ఇంతమంది పిహెచ్డీలు ఉన్నారు కదా, ఒక ఎకనామిక్స్ చెప్పేవాళ్ళు ఎందుకు లేరు? మీరు ఇలా మంచి ఎకనామిక్స్ చెప్పేవాళ్ళని తీయండి, 50,000 లక్ష రూపాయలు సంపాదించడం పెద్ద కష్టమే కాదు. అసలు మంచి ఇంగ్లీషు, తెలుగు వచ్చిన వాళ్ళు ఇవన్నీ నేనే ఇస్తాను 50,000. సో హైలీ టాలెంటెడ్ ఉండి నీకు ఇప్పుడు నాకు సమయం ఉండక నేను ఇంటర్నేషనల్ మీడియాను అన్నీ చదవలేకపోతున్నాను, టైం ఉండడం లేదు నాకు. సో సంబడీ ఈజ్ దేర్, నేను న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, ఇండిపెండెంట్, ఎకానమిస్ట్ ఇవన్నీ చదివి అందులో ఒక మంచి ఫైనాన్షియల్ టైమ్స్ ఇవన్నిటికీ నాకు సబ్స్క్రిప్షన్ ఉంది. అన్ఫార్చునేట్లీ నేను వేల సబ్స్క్రిప్షన్ కడుతున్నా, చదివే టైం ఉండలేదు, సమయం ఉండడం లేదు. ఇవన్నీ స్టడీ చేసి ఒక టాపిక్ పైన ఐడెంటిఫై చేసి దానిపైన ఒక నోట్స్ రాసి నా ముందు పెట్టగలిగితే తప్పు లేకుండా నేను రెడీ టు పే 50,000, నేనే ఇస్తాను 50,000, నాకు అవసరం. సో అదే కాదు, సోషల్ మీడియాను ఫాలో అయ్యి లింక్డ్ఇన్, ఇన్స్టా అనే మోడర్న్ ట్రెండింగ్ టాపిక్స్ పట్టుకున్నారనుకోండి, నేనే ఇస్తాను. ఎందుకంటే నా కూతురు ఈ మధ్య నాకు 4 టాపిక్లు చెప్తే ప్రతి ఒక్కటి మామూలు హిట్ కాలేదు, ప్రతి ఒక్కటి మామూలు హిట్, నార్మల్ హిట్ కాలేదు. నాన్న ఇది ట్రెండింగ్ ఉంది సోషల్ మీడియాలో అంటే దానిపైన మాట్లాడుతున్నాను, అద్భుతమైన హిట్ అయినాయి. సో అందువల్ల ఇలా మీకు నిన్నకామన్న ఎస్ మేడం అని ఒక కంపెనీలో ఉద్యోగులు తొలగించడం అని చెప్తే చేస్తే 20,000 మంది చూశారు. అందువల్ల ఇది అవసరం ఉంది, నేను ఐఎమ్ రెడీ టు పే, మీరు నాకు 30,000 40,000 ఇస్తాను నేను, కానీ దొరుకుతలేరు. అంటే ఎక్కడ ఇది ఒక్కచోట కాదు, ఎలాంటి చీఫ్ మాట అన్నాడు, ఐఎమ్ నాట్ గెటింగ్ గుడ్ క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్స్ అని. అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. ఒకవైపేమో స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరుకుతలేరు, మరోవైపేమో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. నీకు మంచి టీచర్లు దొరకడం కష్టం, మంచి మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పేవాళ్ళు చూపెట్టండి నాకు. ఇలా మంచి ఇంగ్లీష్ బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి.
అందువల్ల ఈ గ్యాప్ కూడా ఉంది. మీకు హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకడం కష్టంగా ఉంది. సాధారణ ఇంజనీరింగ్ చేసి గూగుల్ డ్రైవ్ అంటే తెలియని వాళ్ళు అసలు గూగుల్ డ్రైవ్ ఎట్లా వాడతారంటే మేము ఎన్నడూ వాడలేదు సార్ అంటూ ఉన్నారు. మరి ఇక్కడ దాకా మన ఎడ్యుకేషన్ సిస్టాన్ని కూడా మనం దెబ్బతీసేయాలి. అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అసలు కనీస ఫెసిలిటీస్ కూడా లేవు. టీచ్ చేసేవాళ్ళు లేదు. లోకల్గా ఉన్న డాక్టర్లు టీచ్ చేస్తారు, ఫ్యాకల్టీ లేదు. ఫ్యాకల్టీ లేక స్టాండర్డ్స్ లేకపోతే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ పాపం వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఉన్న బిడ్డలు వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి, వాళ్ళు లేరు. తర్వాత మీకు హైదరాబాద్లో జాబ్ అంటే మీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసడానికి ఎంతమంది సిద్ధపడతారు? ఎందుకంటే ఎంబీబీఎస్ అనుడితోనే ఒక రకమైన సమాజంలో స్టేటస్, గ్లామరు ఇవన్నీ ఉంటాయి. నువ్వు వెళ్ళి ఊర్లో చిన్న టౌన్లో ఫెసిలిటీస్ లేని చోట పని చేయబడి ఎంతమంది పని చేస్తాను రెడీగా ఉన్నారు. ఈ గ్యాప్ కూడా ఉంది. మేము కౌన్సిల్లో ఒకసారి డాక్టర్ల పోస్టుల ఖాళీల పైన సీరియస్గా డిబేట్ చేస్తారు. రాజశేఖర్ రెడ్డి లేసి, ప్రొఫెసర్ గారు మీరు ప్రొఫెసర్ కదా, నాకు ఒక 10 మందిని ఇప్పియండి, ₹1,00,000 శాలరీతో నేను నియమిస్తాను, రేపు పొద్దున్న నియమిస్తాను. లేదు నేను అపాయింట్మెంట్ ఆర్డర్లు మీరు తీసుకొచ్చిన మరుక్షణం నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను అన్నాడు రాజశేఖర రెడ్డి. ఇది ఎప్పుడు 2008లో ఉన్నాను. అతను 2008లో మీరు రైజ్ చేస్తే మీరు ప్రాక్టికల్గా చూడండి ప్రొఫెసర్ గారు లేరు అన్నాడు. నాకు గ్రామాల్లో పనిచేసే వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను, నాకు ఓ మండల హెడ్ క్వార్టర్లో పనిచేసే డాక్టర్ నాకు చూపెట్టండి అన్నాడు. సో అందువల్ల ఈ ఛాలెంజ్ కూడా ఉంది. అంటే అర్బన్ ఏరియాస్లో, మెట్రోపాలిటన్ ఏరియాస్లో ఈ ట్రెండ్ ఎక్కువ ఉంది. ఇక్కడ 30,000 40,000 డాక్టర్లు పనిచేసే వాళ్ళు దొరుకుతారు. మీరు అదే టౌన్లు చిన్న టౌన్కి వెళ్తే డాక్టర్ దొరకడు. సో అందువల్ల ఇది మీకు ఇవాళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. అదే సమయంలో మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీని అడగండి, టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్స్ ఉన్నారు అడగండి. ఎందుకంటే ట్రెండ్ బట్టి ఇప్పుడు మెడిసిన్లోనైనా కనీసం ట్రెండ్ బట్టి అప్డేటింగ్ తక్కువ, ఇంజనీరింగ్లో అయితే ట్రెండ్ బట్టి అప్డేట్ కావాలి. ఇవాళ ప్రపంచము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఉంటే నేను సాధారణ గూగుల్ డ్రైవ్ కూడా ఎన్నడూ వాడని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఐటీ గ్రాడ్యుయేట్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి వ్యవస్థ. సో ఈ ఛాలెంజ్ కూడా ఉంది. అందువల్ల నేను అంటే ఐఎమ్ నాట్ జస్ట్ రెఫరింగ్ టు డాక్టర్స్, ఇతర కోర్సులు కూడా చెప్తున్నాను. ఇవాళ మీకు ఒక టాలెంటెడ్ జర్నలిస్ట్ దొరకడు. మీకు బ్రహ్మాండంగా ఒక స్క్రిప్ట్ తైవాన్ ఇష్యూ వచ్చింది, తైవాన్ చరిత్ర ఏంటని ఒక రాసేవాళ్ళు లేదా 15 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. సో ఈ మంచి మోహన్ బాబు గురించి రాయమంటే రాష్ట్రాలు ఉంటారు, అది ఏమున్నది ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు, దాన్ని అడిదిప్పి బీఆర్ఎస్, కేటీఆర్, రేవంత్ రెడ్డిపై విమర్శలు, రేవంత్ కేసీఆర్ పై విమర్శలు, రాష్ట్రాలు దొరుకుతారు. నాకు చెప్పండి తైవాన్ పైన, సిరియా పైన రాసే వాళ్ళు ఎంతమంది దొరుకుతారు చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పిస్తాను ₹50,000 మీకు. ఇలాంటి టాపిక్స్ పైన రాసే వాళ్ళు ఉంటే మీడియాలో నేను 50,000 ఇప్పిస్తాను. ఒక ½ అన్ అవర్ ప్రోగ్రామ్ వారు 3 గంటలు 4 గంటలు తీసుకొని ఒక మంచి స్క్రిప్ట్ రాయండి. అంటే ఈ డెఫిసిట్ కూడా ఉంది. అంటే అందువల్ల దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఫర్ దట్. బట్ ఆవేదన అయితే నిజం, అందులో అనుమానం లేదు. వార్తా కథన నిజం, ఆవేదన నిజం. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే నార్మల్ డిగ్రీ కాదు. మీరు అంత కష్టంతో ప్యాషన్తో చదివాక 20,000 30,000 40,000 50,000 పనిచేయాలంటే ఆవేదన ఉంది. ఇవాళ మన ఇళ్లలో చూస్తుంటాం 20 ఏళ్ళ 22 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగమో 2 లక్షలు ప్యాకేజ్, డాక్టర్ 20 ఏళ్ళ తర్వాత కూడా 2 లక్షలు వస్తలేవు. అన్లెస్ కొంతమంది డాక్టర్లు బాగా సక్సెస్ అయిన డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ కనుక రోరింగ్గా ఉంటే తప్ప, నార్మల్గా ప్రైవేట్ ప్రాక్టీస్ రోరింగ్గా లేని డాక్టర్లకు నేను ఇవాళ చాలామందిని చూశాను. 20 ఇయర్స్ తర్వాత హాస్పిటల్లో 2 lakhs శాలరీ. కానీ ఇవాళ పిల్లలు మన కళ్ళ ముందు పెరిగిన పిల్లలు ఇప్పుడు 2 లక్షలు కామన్గా వస్తుంది. నా కూతురు 2 lakhs ఇప్పుడు అది అసిస్టెంట్ అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్గా చేస్తుంది. సో షీ ఎర్న్స్ 2 lakh. ఎంత చిన్న ఏజ్, 2 lakh per month వస్తుంది. అంటే అదే దాని క్లాస్మేట్స్ ఎంబీబీఎస్ చేసి ఎండి చేసి నానా దంటాలు పడితే ఇప్పటికీ వాళ్ళకి ఏమీ లేదు. 40,000 50,000 ట్రైఫండ్ మీద ఉన్నారు. 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత కూడా ఈ 2 లక్షలు రావు. ఈ 10 ఏళ్లలో ఈ 2 లక్షలు వచ్చే వాళ్ళు 15 లక్షల ప్యాకేజ్, 30 లక్షలు 40 లక్షలు 50 లక్షల ప్యాకేజ్కి వెళ్ళిపోతున్నారు. సో అందువల్ల ఈ ఆవేదన ఉన్నమాట నిజం. మన మెడిసిన్లో ఆ ఛాలెంజ్ అయితే ఉన్నమాట నిజం. ఎస్ సార్. ఇక దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా సార్. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించేయాలి అనే ఒక దురుద్దేశంతో చాలామంది యువకులు, స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈ షేర్ మార్కెట్లలో ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్. కనీస అవగాహన లేకుండా కొంతమంది, ఎక్కువ వడ్డీలకు డబ్బులు తెచ్చి కొంతమంది,
అలాగే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అది కూడా ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ ఇలాంటివన్నీ ఆడుతూ నష్టపోతూ ఉన్నారు. రీసెంట్గా ఒక వార్త చాలా కలిచివేసింది సార్. ట్రేడింగ్లో 30 లక్షల నష్టం, ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది సార్. షేర్ల కోసం అధిక వడ్డీకి అప్పులు, అనుభవం లేక భారీ నష్టాలు, పురుగులు మందు తాగిన కుటుంబం, భార్య, భర్త, కొడుకు, కుమార్తె మృతి. మంచిర్యాల జిల్లా తాండూరులో ఈ విషాద ఘటన జరిగింది సార్. సో ఏం చెప్తారు? మా పక్క ఊరు, నేను 20 ఏళ్ళు పెరిగిన ప్రాంతం. సో చాలా వెనుకబడిన ప్రాంతం. అంటే ఎందుకు ఇది జరుగుతుంది అంటే మీకు దురాశ కాదు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు అంటే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రెమీని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ కూడా కలిపి చూడలేము మనం. డెఫినెట్గా మూడిట్లో మోసపోతున్నారు కనుక మీరు అడగడం కరెక్ట్. కానీ స్టాక్ మార్కెట్ ఇది లీగల్ ప్రాసెస్. బెట్టింగ్ అనేది అది బ్యాండ్ వ్యవహారం. సో ఎందుకు జరుగుతోంది అంటే మీరు అన్నట్లు కరెక్ట్ పాయింట్ చెప్పారు. క్విక్ మనీ కల్చర్ అంటే కష్టపడి సంపాదన కాదు, రాత్రి కుబేరుడు కావాలి. ఎందుకంటే కష్టపడటానికి అవెన్యూస్ తక్కువ ఉంటున్నాయి, అవకాశాలు తక్కువ, అందరూ ఆ స్థాయిలో సంపాదించలేరు. మనం ఏమైనా స్టార్టప్ పెట్టి యూనికాన్ అయిన వాళ్ళని చూస్తాం. 100 స్టార్టప్లు పెడితే 10 స్టార్టప్లు అడ్రస్ లేకుండా కూడా పోతాయి. ఆ స్టెబిలిటీ, ఆ సోషల్ సెక్యూరిటీ అండ్ ఆ ఫాల్ బ్యాక్ స్కోప్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది పాయింట్. అందువల్ల డెఫినెట్గా క్విక్ మనీ కల్చర్ కొరకు అలవాటు పడ్డది ఉన్న ట్రెండ్ కూడా ఉన్నమాట నిజం. రెండవది ఏంటంటే చాలామందికి ఇందులో తెలుసో తెలియకో ఏదో ఆకర్షణతోనో పక్కవాడి ప్రోద్బలంతోనో ఎంటర్ అవుతారు. ఎప్పుడు ఎంటర్ అవుతారన్నది వాడి చేతిలో ఉండవచ్చు, కానీ ఎప్పుడు బయటికి వస్తారన్నది కూడా తెలియాలి. మీకు లక్కీ భాస్కర్ సినిమా పైన నేను అందుకే మాట్లాడాను. 6 లక్షల మంది చూశారు. లక్కీ భాస్కర్ సినిమాలో ఉన్న ఎసెన్స్ అది. ఆ సినిమాలో చూపిన ఫైనల్ సొల్యూషన్ నేనేం సపోర్ట్ చేయడం లేదు, కానీ ఆ సినిమాలో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే ఆ తండ్రి ఆ డైలాగ్ కూడా ఉంటుంది, వేర్ టు స్టాప్ అనేది తెలియాలి ఎవరికైనా. ఎనీ వ్యసనానికి అలవాటైన వారికైనా వేర్ టు స్టాప్, ఎక్కడ ఆపాలి అని తెలియాలి. ఎక్కడ ఆపాలి? మరి ఈవెన్ సిగరెట్ అలవాటు ఉంటుంది, ఎక్కడ ఆపాలి? మొదలు 1 సిగరెట్తో 2 సిగరెట్లు, 3 సిగరెట్లు, డబ్బా, 2 డబ్బాలు, 3 డబ్బాలు పెరుగుతూనే ఉంటారు. యూ షుడ్ నో వేర్ టు స్టాప్. ఏదో ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉండాలి, ఇక్కడే నేను ఆపేస్తాను అని. మందు తాగేవారైనా. అందువల్ల చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే అడిక్షన్ అయిన తర్వాత దే డు నాట్ రియలైజ్ వేర్ టు స్టాప్. సో ఇందులో కూడా వేర్ టు స్టాప్ ఉండాలి. ఆ వేర్ టు స్టాప్ దగ్గర ఉండకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మూడవది ఏంటంటే ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా ఆర్థిక విధానాలు ఏం చేస్తున్నాయంటే న్యాయమైన కష్టపడి సంపాదించిన సేవింగ్స్ కొమో వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నారు. ఇవాళ మీరు పోస్టల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు ఎంత తగ్గినాయి చూడండి. బ్యాంక్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గిపోయినాయి. అందులో మళ్ళీ 10,000 దాటితే ఇంట్రెస్ట్ పై కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. సో పాపం వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? పిఎఫ్లో పెడితే డబ్బులు తక్కువ ఉంటాయి. అందువల్ల స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ వైపుగా, స్పెక్యులేటివ్ ప్రాక్టీసెస్ వైపుగా నెట్టివేయబడుతున్నారు. బికాస్ గవర్నమెంట్ డెలిబరేట్గా ఈ స్మాల్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ను అనాకర్షణీయంగా, అన్అట్రాక్టివ్గా చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది. పెద్ద పెద్ద క్యాపిటలిస్టులకు, అంబానీలకు, ఆదానీలకు ప్రజల నుంచి డబ్బు మొబిలైజ్ కావాలి. అందువల్ల వాళ్ళ నుంచి సేవింగ్స్ నుంచి స్టాక్ మార్కెట్ వైపుగా మా ప్రజల సేవింగ్స్ను, స్మాల్ సేవింగ్స్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు డెలిబరేట్గా ప్రభుత్వ విధానాలు డైవర్ట్ చేస్తున్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది? మీరు అన్నట్టు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అవగాహన ఉండాలి. డే ట్రేడింగ్ చేస్తారు. డే ట్రేడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు అమ్ముతుంటారు, కొంటుంటారు, అమ్ముతుంటారు, కొంటుంటారు. అదేంటంటే స్క్రీన్ పైన కనబడుతుంటారు, అప్పటికప్పుడే పెరుగుతుంది, దాంతో మోటివేట్ అవుతుంటారు, పడిపోతుంటుంది, పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వస్తాను ఆశ ఉంటుంది. ఈ చక్కర్లు తిరుగుతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీస్ ఫండమెంటల్స్ చూసి ఆ ఫండమెంటల్స్ను ఆధారంగా ఇన్వెస్ట్ చేయడం. ఏ రకంగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఇది మన ప్రతిసారి స్టాట్యుటరీ వార్నింగ్ కూడా ఉంటుంది. అందువల్ల ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ అంటారు, వీరికి విపరీతంగా పెరిగింది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వల్ల వచ్చే ప్రయోజనాన్ని కొంత పొందవచ్చు, కంపారిటివ్లీ రిస్క్ తక్కువ ఉంటుంది. సో అందువల్ల మీకు మ్యూచువల్ ఫండ్స్లో సిప్లకు కూడా వెళ్ళింది. అయితే అది కూడా 100% రిస్క్ ఫ్రీ అంటే ఏది 100% రిస్క్ ఫ్రీ ఉండదు. ఎనీ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బౌండ్ టు హ్యావ్ రిస్క్. నీ రిస్క్ అపటైట్ ఎంత,
నీ రిస్క్ను బెనిఫిట్ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాయి. లేదనుకుంటే అష్యూర్డ్ రిటర్న్ స్కీమ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, నో రిస్క్, ఆ బ్యాంక్ మూతపడతారు. అది కూడా మీరు స్టాండర్డ్ బ్యాంకులో చేస్తే ఆ ప్రాబ్లం కూడా లేదు, మూతపడతా అనేది. మళ్ళీ అక్కడ కూడా ఏమవుతుంది, ఊరు పేరు లేని చిట్ ఫండ్స్లలో, ఊరు పేరు లేని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అధిక వడ్డీ ఇస్తారు. మనం పత్రికలు చదువుతుంటాం చూడండి, వాడు ఎక్కువ వడ్డీ ఇస్తాడని వాడు 10 కోట్లు ప్రజల నుంచి సమీకరించి మాయమయ్యాడు అని. ఇలాంటి జరగడానికి కూడా కారణం అది. ఇన్స్టిట్యూషనల్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ పైన వడ్డీ రేట్లు బాగా తగ్గించారు. సో అందువల్ల ఆ కంట్రోల్ మనకు ఉంటే ఏమీ కాదు. కంట్రోల్ లేకపోవడం ఒక ఫ్యాక్టరు, అవగాహన లేకపోవడం ఒక ఫ్యాక్టరు. మా డబ్బు అనేది ఆకాశం చూడిపడదు, డబ్బుకు క్రియేట్ కావాలి. స్టాక్ మార్కెట్ అంటేనే స్పెక్యులేషన్, మీరు రియల్ ఎస్టేట్ అంటే స్పెక్యులేషన్. సో ఆ స్పెక్యులేషన్ మీరు ఎంత భరించగలుగుతారు, మీ రిస్క్ అపటైట్ ఎంత అనేది మీకు తెలిసి ఉంటే సాధ్యమవుతుంది. నేను కూడా స్టాక్ మార్కెట్ పైన అవగాహన చేసుకునేందుకు ఒక దశలో 1 లక్ష రూపాయలు తీసుకొని ట్రేడింగ్ చేశాను. దాదాపు 1 year చేశాను, ఓన్లీ టు అండర్స్టాండ్. రోజు CNBC, TV18, ET Now ఇవన్నీ చూసేవాడిని. నాకు అడిగిన 1,50,000 అయింది, 1,50,000 అయింది. 1 ఫైన్ మైండ్ డిసైడ్ చేసుకున్నా, ట్రేడింగ్ ఈజ్ నాట్ మై యాక్టివిటీ. చాలా నాకు అర్థమైంది కొంత స్టాక్ మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది అనే వెంటనే స్టాప్ నెట్ ఆ 1 లక్ష రూపాయలు అమ్మేసుకున్నా, 0 లాస్తో బయటపడ్డా. అలా బయటపడగలగాలి కూడా, వెంటూ కమ్బ్యాక్ ఆల్సో. ఇక తర్వాత మళ్ళీ పొరపాటు కూడా ట్రేడింగ్ చేయలేదు ఇంతవరకు. ఏమైనా ఉంటే నా సేవింగ్స్ ఉంటే పెన్షన్ సేవింగ్స్ అవన్నీ ఇదే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టేసి కాస్త రిస్క్ తక్కువ, అదే సమయంలో బెనిఫిట్ కూడా తక్కువ. ఐఎమ్ హ్యాపీ. సో అందువల్ల మనము మన రిస్క్ అపటైట్ కూడా లెక్క చేయలేకుండా ఇప్పుడు మీరు చదివిన వార్తలు ఏంటి, అప్పు చేసి ట్రేడింగ్ చేశాడు. అప్పు చేసి ట్రేడింగ్ చేస్తే హర్షద్ మెహతా టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున జనం నష్టపోయారు. అప్పు చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూములు కొంటుంటారు, ఎందుకంటే 2 చొప్పున 3 చొప్పున. ఎందుకంటే ఈ భూమి టైంలో మన కళ్ళ ముందు పెరుగుతుంటుంది, అరే నిన్న 1 లక్ష రూపాయలు పెట్టి 2 లక్షన్నర అయిందని మోటివేట్ అవుతూ ఉంటారు. అందువల్ల తన డబ్బులు లేకుండా తన డబ్బులు మీరు ఒక ల్యాండ్ కొన్నారు, అప్పు చేసి 3 చొప్పున 4 చొప్పున వడ్డీ తెచ్చుకున్నారు. మీరు ఆ ల్యాండ్ అమ్మకపోతే, రేట్ రాలేదంటే అమ్మకపోతే ఇక్కడ వడ్డీ పెరుగుతుంది. అదే సొంత డబ్బులతో కొన్నాం అనుకోండి, యూ విల్ వెయిట్ ఫర్ ద టైం. కొంత ఇలా కాకపోతే రేపైనా మళ్ళీ పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు అమ్ముకుంటాం. సో నీకు లిబర్టీ ఉంటుంది, ఇక నీ డబ్బులు కావు కదా. సో వాళ్ళ లిబర్టీ ఉండదు, వాళ్ళకి అమ్ముకోవాలి, వెంటనే అమ్మేసుకోవాలి. అందువల్ల ఎప్పుడు కూడా రిస్క్ అపటైట్ను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ క్విక్ మనీ కల్చర్, అది చాలా ప్రమాదకరం. థ్యాంక్ యూ సో మచ్ సార్.